ఏపీలో వరదలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లకుండా ఆ రోజు అర్ధరాత్రి 4 గంటల వరకు సింగ్ నగర్లోనే ఆయన బోట్ల మీద తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఉన్నాం, మీరు కంగారు పడకండి, అంతా మేము చక్కదిద్దుతామని చెప్పి భరోసా ఇచ్చారు. వెల్ అండ్ గుడ్, మంచిదే. ఆ తర్వాత కూడా ఆయన జేసీబీల్లో వెళ్ళి పలకరించారు, అందరినీ సమన్వయం చేసుకుంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఇక్కడే ఉండి కంట్రోల్ రూమ్లో ఉంటూ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటూ మంత్రులను, ఎమ్మెల్యేలను, స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలానే అధికారులు అందరికీ సమన్వయం చేసుకుంటూ అటు హోటల్ యజమానులతో కావచ్చు, ఇటు దుర్గగుడి వాళ్ళతో అధికారులతో కావచ్చు, ఇక ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కావచ్చు, అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ పోతున్నారు, అన్నీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి, అలాగే హెలికాప్టర్లతోటి భోజనాలు అందిస్తున్నారు, వాటర్ అందిస్తున్నారు, డ్రోన్లతోటి పంపిస్తున్నారు మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతాలకి. సో ఇవన్నీ బాగున్నాయి, ఎవరు కాదనరు. ఒక వ్యక్తి ఇంత కష్టపడి ఇంతమందిని సమన్వయం చేసుకుంటూ అన్నీ చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం, ఎవరు కాదనరు. ఆయన కష్టపడుతున్నాడు, దాంట్లో నో డౌట్. ఓకే, ఊరికే కష్టపడుతున్నట్టు షో అయితే చేయట్లేదు కదా, కనిపిస్తుంది కదా, బట్ రిజల్ట్ ఎంతవరకు అందుతుంది? సో ఇది కూడా ఒక నిమిషం పక్కన పెట్టేద్దాం, రిజల్ట్ ఎంతవరకు అందుతుంది అనేది. ప్రభుత్వంతో పాటు ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వారి సేవలు అందిస్తున్నాయి. ఎంతోమంది మనసున్నటువంటి వ్యక్తులు, మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా వారి సేవలను అందిస్తున్నారు ప్రజల కోసం. ఎంతోమందిని బయటకు తీసుకురావటం కోసం కావచ్చు, వారికి ఆహారం అందించడానికి కావచ్చు, మందులు, నీరు ఇలాంటివి ఎన్నో అందించడానికి కృషి చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా దోచుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం, డైరెక్ట్గా కూడా మేము కొన్ని చూసాం క్షేత్రస్థాయిలో. ఇక్కడ పరిస్థితులు ఏంటి అంటే, వరదల్లో నుంచి బయటకు రావాలి అంటే బోట్ ఎక్కాలి అంటే 2000, 4000, ఇది ఫస్ట్ 2 రోజులు నడిచింది. ఈరోజు పరిస్థితి ఏంట్రా అంటే, ప్రైవేట్ బోట్లలో బయటకు రావాలి అంటే ఒక కుటుంబానికి 20,000 రూపాయలు. ఇది 4 వ్యక్తులు ఉన్న ఒక కుటుంబానికి 20,000 రూపాయలు అంటే మనిషికి 5,000. అసలు ఎక్కడున్నాం మనం, ఏ సమాజంలో బ్రతుకుతున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. అరే మీరు మనుషులేనా? శవాల మీద చిల్లరేరుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టేది. ఒక పక్క వరదలు వచ్చి ప్రజలు ఇక్కట్లు పడుతూ, తిండి దొరక్క, తాగటానికి నీరు దొరక్క ఇన్ని ఇబ్బందులు పడుతుంటే చేతనైతే సహాయం చేసి వారిని బయటికి తీసుకురండి. మీకు చేత కాకపోతే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోండి, నష్టం లేదు. అంతేగాని అసలే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద, మూలిగే నక్క మీద తాటికాయ పడింది అంటారు చూడండి, ఆ టైప్లో అసలే ఇబ్బందులు పాలైనటువంటి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారా మీరు? అది కూడా అన్యాయంగా 20,000. సో ఇది కూడా పక్కన పెడితే బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళాలి, వాళ్ళ బంధువులు ఎక్కడో సిటీలో ఇంకో చోటు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి, లేదా వేరే ఊరు వెళ్ళిపోదాం, కొన్ని రోజులు వేరే బంధువులు ఇళ్ళ దగ్గర ఉందాం, బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఒక 20 రూపాయలు 50 రూపాయలు అయ్యేటువంటి దూరానికి కూడా 200, 400, 500 ఆటో వాళ్ళు. అని ఏ సమాజంలో బతుకుతున్నారు మీరు? అర్థం కావట్లేదు. డబ్బులు సంపాదించాలి, కానీ ఎప్పుడు? ఇలాంటి పరిస్థితుల్లోనా? ఇన్ని అవకాశంగా మార్చుకుంటారా? డబ్బులు సంపాదించటం మార్గం ఇదా? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దోచుకుంటారా? ఇదే పరిస్థితుల్లో మీరుంటే ఒకసారి ఆలోచించుకోండి, ఏంటి మీ పరిస్థితి? అరే వాళ్ళకి ఇల్లు వాకిలి పోయి, సామాన్లు పోయి, వాళ్ళు సంపాదించిందంతా పోయి, కట్టు బట్టలతో బయటకు వచ్చేటువంటి వ్యక్తుల దగ్గర మీరు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తారా? సిగ్గన్నా ఉందా? కొంచెం అన్న ఆలోచన ఉండొద్దు? మీరు మానవత్వంలో ఉందా? అసలు చచ్చిపోయిందా? మనుషులేనా మీరు? ఇలాంటి బ్రతుకు కూడా బ్రతకాలా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రైవేటు బోట్లు వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాలకి ప్రభుత్వ బోట్లు ఎందుకు వెళ్ళట్లేదు? ఈ బాధ్యత ప్రభుత్వానికి కాదా? ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి, వాళ్ళు చేయగలిగేటువంటి సేవలు చేస్తున్నారు, అందిస్తున్నారు, ఎవరు కాదనట్లేదు దానికి. ముఖ్యమంత్రి గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, అందరూ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఓకే ఫైన్, దీన్ని కూడా కాదను. మరి ప్రభుత్వ యంత్రాంగం ఇంత సహాయం చేస్తున్నప్పుడు ప్రైవేటు బోట్లు ఎందుకు వచ్చినాయి? అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వచ్చినవి ఈ రకంగా డబ్బులు వసూలు చేయటం ఏంటి?
ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదా? అధికారుల దృష్టికి వెళ్ళట్లేదా? తెలియదా? ప్రైవేటు బోట్లు వెళ్ళగలిగేటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వ బోట్లనే తిప్పొచ్చుగా. లేదు, ఇది విపత్కర పరిస్థితే కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి సెక్షన్ల క్లాజులు ఉపయోగించి సాధారణంగా ఏదైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక ఏర్పడితే ఏ ప్రైవేటు ప్రాపర్టీనైనా వాడుకునేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంది. దాన్ని ఎవరు కాదు అని చెప్పడానికి లేదు. ఆ ప్రైవేట్ ప్రాపర్టీ ఓనర్ దాన్ని తిరస్కరించడానికి కూడా లేదు. ఖచ్చితంగా అది ప్రభుత్వానికి అప్పగించాల్సిందే, నో డౌట్. దాంట్లో దీని క్లాజెస్ ఉన్నాయి. మరి ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకుని ఈ ప్రైవేట్ బోట్లన్నీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా. స్వచ్ఛందంగా వాటిని ప్రభుత్వమే నడపొచ్చు కదా. ఎవరికి కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఎంటర్ అవ్వకుండా చూడొచ్చు కదా. మరి ఇంత సహాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ పని ఎందుకు చెయ్యట్లేదు? ఈ బాధ్యత ఎవరిది? ఈ ప్రజలని దోచుకుంటున్నటువంటి ఈ రాబందుల లాంటి వ్యక్తుల నుంచి ఆ ప్రజలని, ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి ఆ ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఈ బాధ్యత బాబుది కాదా? దీన్ని ఇలాగే వదిలేస్తారా? చర్యలు తీసుకోరా? అధికారులకు ఆదేశాలు ఇవ్వరా? ఇది మీ దృష్టికి రాలేదా? రాకపోతే ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, తెలుసుకోండి. ఇప్పటికైనా ఎన్నో దోపిడీలు జరుగుతున్నాయి లోపల. ఇది ఇక్కడతో అయిపోలేదు. రేపు పొద్దున వరద తగ్గాక ఈ బురద క్లీన్ చేసేటువంటి మున్సిపల్ కార్మికులు స్వచ్ఛందంగా మంచిగా ప్రభుత్వం తరపున చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, ఈ చెత్త పడేయాలంటే ఇంత ఇవ్వండి అని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక అది కూడా పక్కన పెడితే అది కూడా ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు కష్టపడుతున్నారు, తీసుకెళ్తున్నారు, చెత్త అంతా తీసుకెళ్ళి ఒక చోట వెయ్యాలి కాబట్టి పాపం వాళ్ళకు రూపాయి ఇచ్చిన తప్పేం లేదు. కానీ రేపు పొద్దుటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి చూడండి. పాలు, మంచినీళ్ళు, కూరగాయలు, నూనె, బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, ప్రతి దానికి రేట్లు భారీ స్థాయిలో వసూలు చేస్తారు రేపు పొద్దున. ఒక ప్యాకెట్ మిల్క్ 30 రూపాయల నుంచి 40 రూపాయలు అమ్మే ఒక పాల ప్యాకెట్ రేపు పొద్దున 100 నుంచి 200 అమ్మినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పటి వరకు 10-20 రూపాయలు అమ్మిన 20 లీటర్ల వాటర్ క్యాన్ రేపు పొద్దున 50-60-100 అమ్మినా ఆశ్చర్యపోవసరం లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించేటువంటి వ్యాపారులు తయారవుతారు. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది వ్యాపారులు ప్రైవేట్ బోట్ల మీద వాళ్ళ కొట్లలో ఉన్నటువంటి సరుకులు వేసుకుని ఆ వరదల్లో చిక్కుకున్న వాళ్ళ ఇంటింటికి వెళ్తూ బోట్లలో అక్కడే వ్యాపారాలు చేసి అమ్ముతున్నారనేటువంటివి కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మానవత్వం దిగజారిపోయింది అని తెలుసుకుంటుంటే నిజంగా వీళ్ళు మనుషుల పశువులా అని అనిపిస్తుంది. పశువులన్న నయం, వాటితో కూడా వీళ్ళని పోల్చకూడదు నిజంగా చెప్పాలంటే. అంత దరిద్రమైన స్థితిలో ఉన్నారు. సో ఈ భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి రేపు పొద్దున. ఇవన్నింటినీ కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. మరి ఆ ప్రభుత్వం ఎంతవరకు బాధ్యత తీసుకుంటుందనేది చూడాలి.